మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? ఎస్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ వెంకటరమణ ఫ్రమ్ అంకుశం. మీ ఎడిటర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. ఏమిటలా చూస్తున్నారు? మీ ఆర్టికల్స్ చాలా చదివాను నేను, నాకు చాలా ఇష్టం కూడా. కానీ వెంకటరమణ అంటే ఒక 50-55 ఏళ్ళు ఉంటాయనుకున్నాను. మా ఫంక్షన్ని మీరు కవర్ చేయబోతున్నారు, చాలా సంతోషం. మీకు విషయం తెలుసా? మన హనుమంతరావు గారు లేరు, ఆయనకి మా సంస్థ అంటే చాలా అభిమానం. అధ్యక్షత వహిస్తున్నది కూడా ఆయనేగా? ఎస్ ఎస్, రండి మా స్కూల్ సూత్రు గాని. తుంగ తకట తుంగ తకిట దికిట తకిట దికిట ధగ 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 దికిట తకిట దికిట తకిట తుంగత తుంగత దిక్తాకిట తక్క తుంగతై తికితా తికి తికితై తికితా తికి తికితై తికితా తికి తికి తికితా తికి తికితై తికితా తికి తికితై తికితా తికి తికి తికితా తికి తికితై తికితా తికి తికితై తికితా తికి తికితై. ఇందు, మిస్టర్ వెంకటరమణ, ఫేమస్ రిపోర్టర్. నమస్తే. నమస్తే. మీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ని నేనే కవర్ చేస్తున్నాను. వెరీ గ్లాడ్. నాకు మీటింగ్ ఉంది, టేక్ హిమ్ అరౌండ్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. కళాకారులకు, కళాభిమానులకు, కళా హృదయులకు నా కళాభివందనాలు. ఈమె నృత్యం అపూర్వం, అద్భుతం. అంతకన్నా గొప్ప పదం మన తెలుగు భాషలో లేకపోవటం మన దురదృష్టం. ఆ లయ, విన్యాసం, భంగిమ మైమరిచిపోయాను. రండి. ఏంటి అక్కడే నిలబడ్డారు? చాలా గొప్పగా పొగుడుదాం అనుకున్నాను, ఏం చెప్పాలో తెలియడం లేదు. అయ్యో, మీరు రావడమే గొప్ప. మావయ్య, ఈయన వెంకటరమణ గారిని పెద్ద రిపోర్టర్ మా మావయ్య. అంకుశం, అంకుశం వెంకటరమణ. నేనే. వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్. మా అమ్మమ్మ బంధువులని చెప్పుకోవడానికి వీళ్ళిద్దరే ఉన్నారు నాకు. పోతే ఇది ఉష. హలో. హలో. నా ప్రాణ స్నేహితురాలు. ఏమే అంతేనా? ఏయ్, నాతోనే ఉంటుంది, కలిసి ఉంటున్నామన్న పేరే కానీ వారంలో 2 రోజులు కూడా ఇంట్లో ఉండదు. ఎగురుతూనే ఉంటుంది. ఎయిర్ హోస్టెస్. ఇందు, ఏ ఇందు, పేపర్లో రివ్యూ వచ్చిందే. ఏ పేపరు? అంకుశం. ఎవరు రాశారు? వెంకటరమణ. ఏది చదువు. నాన్న వెంకటరమణ ఫోను. నాకా? అమ్మాయిరా, నీ కాకపోతే మరి నాకు చేస్తుందా? త్వరగా రా. హలో మిస్టర్ రమణ స్పీకింగ్. నేను ఇందుని మాట్లాడుతున్నాను. మీ రివ్యూ చదివాను, చాలా బాగా రాశారు. డాన్స్ గురించి ఓనమాలు తెలియవన్నారు, మరింత టెక్నికల్ గా రాశారే. ఏదో మీతో మాట్లాడుతూ నేర్చుకున్నదే. పొద్దున్నే నేను దొరికానా? చెప్పండి. రివ్యూ చాలా అద్భుతంగా ఉంది. మా ప్రిన్సిపల్ గారు కూడా చదువుతున్నారు. ఐ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మీ ప్రోగ్రాం ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా నాకు ఫోన్ కొట్టండి. ఇంతేనా?
ఓ ఎస్, తప్పకుండా పిలుస్తాను. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారంలో వచ్చి ఉన్నది. ఎక్కడ పోవాలమ్మా? త్యాగరాయ గాన సభ పక్కన. ఏమ్మా, త్యాగరాయ గాన సభ అంటే అశోక్ నగర్ లోదేగా? తెలీదు. అదే అయి ఉంటుందిలే. రాగం తాళం లిప్పుకి సిల్లిపు రాగం. ఏమిటమ్మది? ఏమిటిది? పొద్దున్నే బిందెతో వచ్చావు ఊపుకుంటూ. కర్మ 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 కర్మ. ఇక్కడ షూటింగ్ జరుగుతుందమ్మా, సంత కాదు. సరాసరి తోసుకొచ్చేయడానికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సూరి సూరి చూడు, చూడవయ్యా జనం ఎలా తోసుకొచ్చేస్తున్నారో చూడవయ్యా. వాళ్ళని కొంచెం సర్దవయ్యా. రేపు నువ్వు డైరెక్టర్ అవుతున్నావుగా, ఇలాగే ఎలక్ట్రిక్ పోల్ లాగా నిలబడి చూస్తూ ఉండు. పిక్చర్ బాగా వస్తుంది, బాగా వస్తుంది. నోరెత్తద్దు, నోరెత్తద్దు. ఈ వానల్లో వరదల్లో లైట్లు లేకుండా చుట్టేస్తున్నాం. బొమ్మ వస్తుందో రాదో ల్యాబ్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఎక్కడా? కెమెరా అక్కడ ఉంది కదా, నువ్వు ఇక్కడ నుంచి అంటే ఎలా? నువ్వు షూటింగ్ ఇప్పుడు చూడలేదా? సరే, నువ్వు పక్క నుంచి చూడు. పద. జరగండి జరగండి జరగండి. అరే, నువ్వు ఆ పక్క నుంచో. జరగండి జరగండి. అబ్బబ్బా, జరగండి బాబు, ఎన్నిసార్లు చెప్పా జరగండి. ఏమిటండి ఇది? ఇలాంటి క్లైమేట్ లో షూటింగ్ పెట్టుకుని అసలు బుద్ధి ఉందా ఆయనకి? ఏమిటయ్యా నువ్వు అనేది? జిగేలు మన ఎండలో 10 రిఫ్లెక్టర్లు పెట్టుకుని దీపావళిలా. రేపు స్క్రీన్ మీద చూడు ఎలా వస్తుందో. Rain washed pastel shades, soft and tender, provided our cameraman's exposures are right. అది సరేనండి, ఈ తిండి ఏమిటి? ఉప్పు కారం లేని చప్పిడి కూడు ఎలా తినాలో ఏమిటో. ఏమవుతాయా, ఒక్క ఆవకాయ చాలు. కావాలా? ఆవకాయ ఉందా? ఓ, అయితే పెట్టు. ఇంట్లో ఉంది, ఒక్క చిటికలో తెచ్చేస్తా. సుబ్బులో నీళ్లు దాటానికి పొద్దున నంగళ్ళి ఇప్పుడు వస్తున్నావు. అవును, ఆ బిందేదే? ఏడబాలేసావే? ఏట్లో పడిపోయిందన్నయ్యా. ఊళ్ళో సినిమా షూటింగ్ అయితే చాలు, ఒళ్ళు తెలియదు గాడికి. ఇదిగో చూడా, షూటింగ్ గీటింగ్కి వెళ్ళావో నీ సిగదరగా తోలు వచ్చేస్తా. లోపలికెళ్ళా. గుడ్ మార్నింగ్. నేను ఆవకాయ ఇచ్చావే, తిరిగిపోయింది. తెద్దామని వెళ్ళాను, తిరిగి రాలేకపోయాను. దారి మర్చిపోయావా? నాన్న తిట్టాడు. ఎందుకు? షూటింగ్ చూడటానికి వెళ్ళినందుకు. షూటింగ్ చూసినందుకు తిట్టాడా? అది కాదు, షూటింగ్ అంటేనే మా నాన్నకు అస్సలు గిట్టదు. ఏ? అది ఏ రెండిపోతుంది, తొందరగా వెళ్ళు.